ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయాన్ నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు ప్రభువారు అరెస్ట్ చేయబడ్డారు అన్న విషయము మనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యేసు ప్రభువారు తన యొక్క శిష్యులు కూడా తనను వదిలిపెట్టేటువంటి సమయం ఆసన్నమైనదన్న విషయాన్ని యేసు ప్రభువారు ముందుగానే గుర్తెరిగారు. అందుకే యేసు ప్రభువారు మీరందరూ నన్ను వదిలిపెట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేటువంటి గడియ వస్తుందన్న విషయాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనములో వాళ్ళతో చెప్పాడు. కానీ యేసు ప్రభువారు వాళ్ళతో చదువుతున్నాడు, ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రిబులేషన్, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా శ్రమ పడ్డారన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన శిష్యులంగా మనం కూడా శ్రమల గుండా వెళ్ళేటువంటి అవసరత మనకు ఏర్పడవచ్చు. ఎందుకు మనము ఈ లోకంలో శ్రమలు ఎదుర్కొంటాము అంటే మనము లోక సంబంధులం కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుతున్నది. లోకం మనతో స్నేహం చేయలేదు, ఇది మొదటిది. మనం కూడా లోకముతో స్నేహము చేయకూడదు, చేయలేము కూడా, ఇది మనం గుర్తించాలి. రెండవది, మనల్ని స్నేహించదు సరిగదా, లోకము మనల్ని ద్వేషిస్తుంది. కాబట్టి మనము శ్రమ పొందేటువంటి అవకాశము, ఇబ్బంది పడేటువంటి అవకాశం, మనల్ని ద్వేషించే వారి ద్వారా, మనల్ని ప్రేమించలేని వారి ద్వారా మనకు శ్రమ కలిగేటువంటి అవకాశం దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. కొంతమంది తల్లిదండ్రుల ద్వారా, కొంతమంది బంధుమిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, వాళ్ళు పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా, వర్క్ స్పాట్లో వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవటం, శ్రమ పడటం మనం చూస్తూనే ఉంటాం. అత్తమామల యొక్క చేతుల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, యేసు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, తమ యొక్క కమ్యూనిటీలో ఇబ్బంది పడేవాళ్ళు, శ్రమ ద్వారా, వేదన ద్వారా, కన్నీటి ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పటికీ అనేక మంది ఉన్నట్టుగా నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ యేసు ప్రభువారు అన్నారు, నా యందు మీకు సమాధానం కలగడానికి నేను మీకు ఈ మాటలు చెబుతున్నాను. ఎందుకంటే కొంతసేపు మీకు దుఃఖం ఉండవచ్చు, కొంతసేపు మీకు ఇబ్బంది ఉండవచ్చు, కానీ మీ దుఃఖము సంతోషం అయిపోతుందని దేవుని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయములో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. 20వ వచనములో ఇలాగ ఉంది, మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మనం ఒకవేళ ఈ దినాన దుఃఖము గుండా, వేదన గుండా, కన్నీటి గుండా వెళ్తూ ఉండవచ్చు. బట్ ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తు మన యొక్క సిచ్యుయేషన్ని మార్చగలడని మీరు నమ్మండి. మీ దుఃఖం సంతోషంగా మారుతుందని నమ్మండి. దాని కొరకు, ఆ సమయం కొరకు ఎదురు చూడమని నేను దేవుని సేవకునిగా మీతో మనవి చేస్తున్నాను. తద్వారా మీ యొక్క జీవితంలో విజయవంతమైన జీవితం జీవించండి. లోకాన్ని జయించిన యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మనం కూడా లోకాన్ని జయించి, శ్రమలను జయించి విక్టోరియస్గా, విజయవంతంగా మనం ముందుకు వెళ్ళగలము. అలాగా వెళ్ళడానికి కొరకైనటువంటి ప్రేరణ యేసుక్రీస్తు వారు మనకిస్తున్నారు. అలాగ చేయడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ మైసెక్.